హలో. హలో. రేడియో సిటీ 91.1 FM. నేను మీ హైదరాబాదీ గాలి బాయ్ సిద్ధు. వెల్కమ్ టు యెట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా వుడ్ల సినిమాల స్టోర్లను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది మహానటి తర్వాత సూపర్ డూపర్ హిట్ అవి. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది అట్లా ఈరోజు మనం మహా అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది ఈరోజు మనం మాట్లాడుతున్నది మోడర్న్ జనరేషన్ మహానటి కీర్తి సురేష్ గారు. కీర్తి సురేష్ కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోర్లో కడుగు పెడితే మానస సంయుక్త ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి అబ్బాయి లాగానే ఇంటి బెడ్రూమ్ కంటే ఇంటి బాత్రూమ్ కంటే ఇంటి బాత్రూమ్ కంటే మన గోల్సే పెద్దగా ఉంటాయి. అట్లే మానసది కూడా. అష్ట కష్టాలు పడి అన్న జాబ్ తెచ్చుకున్న తర్వాత తను యూఎస్కి వెళ్తుంది. అష్ట కష్టాలు పడి జాబ్ తెచ్చుకున్న తర్వాత అన్న జాబ్ తెచ్చుకున్న తర్వాత తను యూఎస్కి పోతుంది. గారెకి ఒకటే చిల్లే, మన జోబులోకి ఎన్ని చిల్లుంటాయి? గారెకి ఒక చిల్లే మ గారెకి ఒక చిల్లే, మిడిల్ క్లాస్ ఉన్న జోబుకి ఎన్ని చిల్లులు ఉంటాయో వానికి తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో కీర్తి సురేష్ కాస్త యూఎస్కి పోయిన తర్వాత అట్లా ఇట్లా చేసి మామూలుగా ఏదో ఒక కీర్తి మానసనేమో మానస మామూలుగా అందరిలాగా మాస్టర్స్ చదివేసి ఏదో ఒక జాబ్ చేసుకొని పార్ట్ టైంలో జాయిన్ అయిపోయి ఆ డబ్బులు కూడబెట్టుకొని ఇంటికి కొంచెం పంపించి తను కొంచెం దాచిపెట్టుకొని కొత్త ఫోన్ కొనుక్కొని దాని ఏదైనా పక్కనున్న ఒక కార్ దగ్గర నిలబడి ఫోటో తీసుకుని ఫ్లెక్స్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఆ ఫోటో చూసి నా బతికి ఇప్పుడు ఎట్లా మాడుతుంది, సాయంత్రం ఇంటికి వచ్చి ఫోటో చూసుకుంటే నా బతికి ఇప్పుడు ఇట్లా సాయంత్రం వచ్చి ఇంటికి సాయంత్రం ఇంటికి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చూసుకొని నా బతుకు ఇట్లా ఎప్పుడు మారుతుందిరా బాబు అని నెత్తి కొట్టుకోకుండా తన చరిత్రని తన రాతనే మార్చుకునే కొత్త ప్రయత్నం చేస్తుంది. అదే ఆంట్రప్రినర్ అవ్వాలని. దేనిలో అనుకున్నావు? చాయ్ బిజినెస్లా. తప్పేముంది? కొందరు పెద్ద పెద్ద లీడర్లు అయిపోతారు, ఇంకొంతమంది ఏమో పెద్ద పెద్ద కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లు అయిపోతున్నారు, ఇంకొంతమంది కొత్త కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసి రిచ్ కరోడ్పతిలు అయిపోతున్నారు. చాయ్కి అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు నేనెందుకు చేయకూడదు ఆ బిజినెస్ అనే థాట్ ప్రాసెస్లో అనమాట. మంచి ఐడియా కదా, సూపర్ డూపర్. మార్వెల్ అన్నాక అమె మార్వెల్ అన్నాక అమె మార్వెల్ అన్నాక అవెంజర్స్ ఆట మార్వెల్ అన్నాక అమె మార్వెల్ అన్నాక అవెంజర్స్ నిజ జీవితం అయినాక ఛాలెంజెస్ తప్పకుండా ఉంటాయి. అవే ఛాలెంజెస్ తనని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఇది జస్ట్ తన డ్రీమ్ మాత్రమే కాదు, తన తాతకి తను మాటిచ్చుంటుంది. ఇది జస్ట్ తన డ్రీమ్ మాత్రమే కాదు, తన తాతకి తను ఇది జస్ట్ తన డ్రీమ్ మాత్రమే కాదు తన తాతకి తను ఇది జస్ట్ తన డ్రీమ్ మాత్రమే కాదు తన తాతకి తనిచ్చిన మాట మన లెగసీని కంటిన్యూ చేస్తా అని చెప్పి తను చనిపోయే ముందు మాట ఇచ్చుంటుంది. కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఎట్లుందో అట్లా నడిచిపోతుంది కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం అనే మైండ్ సెట్తో ఉంటే తను మాత్రం క్లటర్ బ్రేకింగ్ ఏమైనా చేయాలనుకుంది కాబట్టి ఈ స్టెప్ తీసుకుని ఉంటుంది. మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొంపల మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కంపలలో మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కంపలలో ముండ్లు. మిడిల్ క్లాస్ ఫైనాన్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కొంపలలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫినాన్షియల్గా చిల్లు ఉండకుండా ఉంటాయా? అదే రీజన్స్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా కానీ ఒప్పుకోకుండా నో 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 అనే పాఠం పాడుతుంటారు.
ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఛాలెంజ్తో పాటు రియల్ లైఫ్లో సొసైటీలో ఛాలెంజెస్, ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఛాలెంజెస్తో పాటు ఆట ప్రోగ్రామ్ లెక్క రియల్ లైఫ్లో కూడా ఛాలెంజెస్ అట్లనే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మానసాకి. తన కాంపిటీషన్ అయిన కైలాష్ శివకుమార్ రకరకాలుగా టార్చర్ పెడుతుంటారు కొన్నిసార్లు తన కాంపిటీషన్ అయిన తన కాంపిటీషన్ ఏమో తన కాంపిటీషన్ అయిన పేద బిజినెస్ మ్యాన్ కైలాష్ శివకుమార్ రకరకాలుగా టార్చర్ పెడుతుంటాడు. కొన్నిసార్లు క్రిటిసైజ్ చేస్తుంటాడు, కొన్నిసార్లు ఇరిటేట్ చేస్తుంటాడు, కొన్నిసార్లు తన బిజినెస్ దెబ్బతినేలాగా చేస్తుంటాడు. ఇప్పుడు ఎంత మంచి సక్సెస్ఫుల్ మోడల్ ఉన్నా కానీ తను గెలవలేకపోతుంది. ఎందుకంటే కేఎస్కే వల్ల. కేఎస్కే ఎన్ని విధాలుగా చూసినా కానీ కేఎస్కే కంటిన్యూస్గా నిఘా పెట్టేసి తను ఏమేమి చేస్తుందో దాన్ని అంతా వెనక తిరగొట్టి తెగగొట్టి బిజినెస్ పడిపోయేలాగా చేస్తుంటాడు. కాబట్టి తినకు ఒక మాస్టర్ ప్లాన్ అవసరం పడుతుంది. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. తనకి మార్కెటింగ్ బడ్జెట్ లేదు, 0. పోనీ తనంతట తాను ఎఫర్ట్స్ పెట్టి పోనీ తనంతట తాను ఏదైనా ఎఫర్ట్స్ పెట్టి బ్రాండ్ని ఇంప్రూవ్ చేసుకుందామా అంటే మనోడు ఏడవడు. అందుకే స్మార్ట్గా ఒక ఐడియా ఇస్తుంది. కేఎస్కే కంపెనీలో జాబ్ అప్లై చేస్తుంది వేరే పేరుతోన. జాబ్ వచ్చిన తర్వాత తను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అవుతుంది. తను ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అవుతుంది. జాయిన్ అయ్యి కేఎస్కే ఏదైతే ఫ్యాషన్ ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్నాడో ఆ ఈవెంట్ దానికి పోయి మా బాస్ చెప్పిండు మీరు ర్యాంప్ వాక్ చేసేటప్పుడు మీ చేతుల్లో తను కొత్తగా లాంచ్ చేయబోతున్న ప్రోడక్ట్ యొక్క కప్పులు పట్టుకొని తిరగాలంట. అంటే ఓకే లెట్స్ డూ దిస్ డీల్ అని చెప్పి ఆ ఫ్యాషన్ ఈవెంట్ చేసే వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. గొంతు మీద కేఎస్కే కంపెనీది టై ఉందాయే, గొంతుల కేఎస్కే కంపెనీకి సంబంధించిన ట్యాగ్ ఉందాయే. నిండు సభలో తను కూర్చునున్నప్పుడు తనకే తెలవకుండా తను స్పాన్సర్ చేసిన ఈవెంట్కి తనకే తెలవకుండా తను స్పాన్సర్ చేసిన ఈవెంట్కి తన కాంపిటేటర్ యొక్క బ్రాండ్ ప్రమోషన్ అయిపోతుంది. అంతే. అప్పటి నుంచి ఇదే కేఎస్కి సంబంధించిన బ్రాండ్ కంపెనీ ఏమో అనుకుని విపరీతంగా సేల్స్ పెరిగిపోయింటాయి. ఇప్పుడు కేఎస్కేకి 2 టాస్క్. ఇప్పుడు కేఎస్కే ఉన్న సిచ్యువేషన్లో తన మీద కేసు పెట్టి బ్రాండ్ని కూడా మళ్ళీ మూపిచ్చేయచ్చు. ఇంతలో మానస ఒక డీల్ తీసుకెళ్తుంది. నా కంపెనీ స్టార్ట్ అయ్యి నెల రోజులు అవుతుంది. అప్స్ అండ్ డౌన్స్ అనుకుంటా మొత్తం లాసెస్లో పోతున్న కంపెనీ ఈ ఒక్క ఈవెంట్ వల్ల షేర్స్ ఈ రేంజ్కి వెళ్ళినాయి. %30 షేర్స్ నీకు ఇచ్చేసి 70% నేను షేర్స్ పెట్టుకుంటా, ప్రాఫిట్ మొత్తంలో 50-50 చేసుకుందాం, ఏమంటావు అని డీల్ స్ట్రైక్ చేస్తే నా కాంపిటీషన్ అనుకొని నేను తొక్కబోతుంటే నాకే ఆఫర్ ఇచ్చి నన్ను కలిపి మన దోస్తుల్లాగా పని చేసుకుందాం, కలిసి ప్రాఫిట్ చేసుకుందాం అంటుంది కదా ఈ పిల్ల అని ఆ మంచి మనసు నచ్చి తను డీల్ సైన్ చేసి
విలన్ కాస్త ఫ్రెండ్ అయిపోయి పార్ట్నర్ అయిపోతాడు. ఇంకేముంది, టైటిల్కి తగ్గట్టే మిస్ ఇండియా చాయ్ సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది యూఎస్ మొత్తంలో. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా పెద్ద పెద్ద మ్యాగజైన్స్లోకి వెళ్తుంది, పెద్ద పెద్ద మ్యాగజైన్ కవర్స్లోకి వెళ్తుంది. ఇది ఇవాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. మదిలో హైదరాబాద్ సిటీ. నేను మిస్ సిద్ధు.